పవిత్రమైనటువంటి పంచాయతన క్షేత్ర ప్రాంగణంలో మైక్ సరిగ్గా పెట్టండి, మైక్ బాగలేదు కదా. ఏకాదశి వార్షిక ఉత్సవాలలో భాగంగా ఏడు రోజులు సప్తాత్మిక దీక్షతో చక్కగా ప్రారంభించి చేస్తూ ఉన్నటువంటి ఈ కార్యక్రమాలలో భక్తులందరికీ అవసరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ చక్కగా కూర్చి ఇక్కడ చేయడం జరుగుతోంది. మరి విష్ణుపట్ల సూర్యనారాయణ శర్మ గారి బ్రహ్మత్వంలో చక్కగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని వారి వారి అభీష్టాలని నెరవేర్చుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా నేడు రెండవ రోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. రామో విగ్రహవాన్ ధర్మ, రామ శబ్దం వినబడితే చాలు దుష్టగ్రహాలన్నీ పారిపోతాయి. రా అంటే అగ్ని బీజం. అగ్ని బీజం అయినటువంటి రా అనేటటువంటి ఆ అక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా దహించబడతాయి. వెంటనే మా అన్నట్లయితే అమృత బీజం, అమృత బీజమైనటువంటి ఆ మాక్షరాన్ని వెంటనే కనుక పలికినట్లయితే పాపాలన్నీ దహించబడినటువంటి నిష్కల్మషమైనటువంటి హృదయంలోకి చక్కటి అమృత వర్షం కురిసి చల్లదనం ఏర్పడి ఆ హృదయంలోకి రాముడు ప్రవేశిస్తాడు. రాముడు ప్రవేశించిన చోట మరి ఎలాంటి ఇక్కట్లకి ఆస్కారం ఉండదు.
మానవ జన్మ యొక్క పరమార్థం ఏమిటి? మనం చేసుకున్నటువంటి పూర్వ జన్మల కర్మానుసారంగా ఈ యొక్క జన్మలలోకి వచ్చాం. మనం ఆ జన్మలని మనము అనుభవిస్తూ ఉండవలసిందే కష్ట సుఖాలని. అయితే ఈ జన్మల పరంపరకి ఎక్కడో ఒక చోట ఆపటం అనేటటువంటిది ఉండాలి. అది మన చేతుల్లోనే ఉంటుంది. మనం కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలాలను అనుభవిస్తూ మళ్ళీ కర్మలు చేస్తూ పునరపి జననం పునరపి మరణం అన్నట్లుగా జన్మల పరంపరని కొనసాగిస్తూ ఉంటే ఈ జన్మకి అర్థమే లేదు భగవంతుడు విచక్షణ ఇచ్చినందుకు. ఇలా నిరంతరము అతి సులభమైనటువంటి ఎవరైనా పలకగలిగినటువంటి రామ అనేటటువంటి 2 అక్షరాల తారక మంత్రాన్ని మనం మన పనులు చేసుకుంటూనే నిత్య కృత్యాలు నిర్వహించుకుంటూనే ఆ యొక్క నామాన్ని అలా నోటితో జపిస్తూ మనస్సులో ఆ రాముడిని దర్శిస్తూ ఉన్నట్లయితే కొద్ది జన్మలలో ఈ యొక్క జన్మ నుంచి మనకి విముక్తి లభిస్తుంది. ఆ పరంధామాన్ని చేరుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. మానవ జన్మకి పరమార్థం అదే. ఎన్ని జన్మలు ఎత్తినా అది తెలుసుకొని భగవన్ నామాన్ని అలా స్మరిస్తూ కొద్ది జన్మల్లో ఆ భగవంతుని చేరుకోవటమే మానవ జన్మ యొక్క పరమార్థం. అంతేకాని ఇలా జన్మల పరంపర కొనసాగిస్తూ ఉంటే భగవంతుడి విచక్షణ ఇచ్చినందుకు మరి అర్థం లేదు. అలాంటి రామ శబ్దం వినిపడితే చాలు దుష్టగ్రహాలు కాలిపోతాయి. మనస్సంతా కూడా నిష్కల్మషం అవుతుంది. మోక్ష క్షేత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో కూడా ఆ పరమేశ్వరుడు మరణాసన్న సమయంలో ఆ తారక మంత్రాన్నే చెవిలో ఉపదేశిస్తాడు అని అంటే ఆ రామ తారక మంత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటో మనమందరము తెలుసుకోవాలి. జనక మహారాజు గారు సీతాదేవి వివాహ సందర్భంలో రామునికి సీతాదేవిని అప్పగిస్తూ ఇయం సీత మమసుత సహధర్మ చరీతవ ఛాయే వాంగత సదా. ఈ యొక్క సీతాదేవి నా యొక్క కుమార్తె, ఇప్పటి నుంచి నీకు ధర్మపత్ని కాబోతూ ఉన్నది. నిన్ను ఎప్పుడు కూడా నీడలాగా అంటు పెట్టుకుని ఉంటుంది కష్టాలలోను సుఖాలలోను అని చెప్పి అలా సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తారు జనక మహారాజు గారు. సీతాదేవి హృదయంలో కూడా ఆ రాముడు తప్ప మరి యొక్క రూపం ఎప్పుడూ కూడా లేదు. అలాంటి సీతాదేవి మరి చిత్రకూటంలో అక్కడ పర్ణశాలలో నివసిస్తూ ఉన్నటువంటి సందర్భంలో దుష్టుడైనటువంటి రావణాసురుడు అపహరించే ప్రయత్నం చేసినప్పుడు మారీచుడు అనేటటువంటి ఆ రాక్షసుడు మాయా బంగారు లేని రూపంలో సంచరిస్తూ ఉంటే ఏకపతి వ్రత అయినటువంటి సీతాదేవి కూడా కొంచెం సేపు ఆమె మనస్సు చంచలత్వానికి గురై రాముని మీద నుంచి ఆ మనస్సు కాస్త ఆ మాయా లేడి మీదకి మళ్ళింది. ఎప్పుడైతే అలా మళ్ళిందో దాని ఫలితంగా
రాముని ఆ లేడి కావాలని కోరటం, తద్వారా రాముడు దూరం అవ్వటము జరిగింది. మనస్సులో ఎంతసేపు రాముని రూపం తప్ప మన యొక్క రూపాన్ని చూడనటువంటి సీతాదేవి సైతము కర్మవశాత్తు ఆ యొక్క మాయా లేని మోహంలో పడింది. ఆ మాయ కప్పటం చేత కాసేపు భగవంతుడికి దూరమైంది. భగవంతుడికి దూరమైనప్పుడు జరిగేటటువంటిది ఈ లోక వ్యవహారాల్లో పడిపోతాం. లోక వ్యవహారాల్లో పడిపోయి అనేక పాపకర్మలు చేస్తూ ఉంటాం. అదే ఇక్కడ కూడా సీతాదేవి భగవంతుడికి దూరమైనప్పుడు దుష్టుడైనటువంటి ఆ రాక్షసుడు రావణాసుడు రావటం, సీతాదేవిని అపహరించడం, ఇవన్నీ జరిగిపోయాయి. మరి రామలక్ష్మణుడు కొద్దిసేపటికి ఎక్కడికి రావటం, ఆశ్రమంలో సీతాదేవి కనిపించకపోతే ఆ సీతాదేవి కోసం అని చెప్పి ఆ రాముడు అత్యంత దీనంగా విలపిస్తూ ఉంటాడు. అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు. ఆ ఆశ్రమ ప్రాంతం చుట్టుపక్కలంతా కూడా వెతుకుతున్నారు. ఎక్కడా కూడా సీతాదేవి జాడ కనిపించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో అలా వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నారు. రాముడు అత్యంత దీనంగా విలపిస్తూ వృక్షాత్ వృక్షం ప్రధావన్ సగిరేశ్చాద్రిం నదాన్ నది బభూవ విలపన్ రామః శోకార్ణవ పరిప్లుతః. రాముడు అలా వెళుతూ అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లని, పుట్లని, నదులు ప్రవహించే నదులని, సెలయేళ్ళని, ఆ పుష్పాలని, ఇలాంటి వాటి అన్నింటినీ అడుగుతున్నాడు ఆయన. ఓ సాలవృక్షంలారా, సీతాదేవి ఇటువైపుగా వచ్చి ఉంటే కనుక మీరు చూసి ఉంటే నాకు చెప్పండి. ఆశ్రమంలో కనిపించడం లేదు సీతాదేవి. ఓ లతా కుసుమములారా, సీతాదేవి మీరు ఏమైనా చూశారా? చూసి ఉంటే తెలియజేయండి. అలాగే ఆ ప్రవహించేటటువంటి సెలయేళ్ళని అడుగుతున్నాడు. అందులో ఉన్నటువంటి కలువ పువ్వులను అడుగుతున్నాడు. తామర రేకుల వంటి ఆ సీతాదేవి ఈ సరస్సు దగ్గరకు వచ్చి ఏమైనా స్నానానికి వచ్చిందా? మీరు చూశారా? చూస్తే నాకు తెలియజేయండి అని చెప్పి అత్యంత దీనంగా సామాన్యుడైనటువంటి ఒక మానవుడు ఎలా విలపిస్తాడో అలాగే విలపించాడు. ఎక్కడా కూడా ఆయన భగవత్ తత్వాన్ని ప్రకటించలేదు. అసలు ఆయన వచ్చిందే మానవుడిగా ధర్మాచరణ చేయడం కోసం. మానవుడిగా ధర్మాచరణ చేస్తే ఎంతటి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగవచ్చో తెలియచేయడం కోసమే వచ్చాడు ఆయన. అందుకే మాయా మానుష వేషధారి సామాన్యమైనటువంటి మానవుడిలాగానే విలపించాడు. సామాన్యమైనటువంటి మానవుడిలాగానే సీతాదేవి కోసం వెతుకులాట ప్రారంభించాడు. అలా వెతుకుతూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళేటప్పటికీ జటాయువు రక్తపు మడుగులో పడి కొట్టుకుంటూ ఉన్నది కల ఊపిరితో. అలాంటి స్థితిలో ఉన్నటువంటి జటాయువును చూశాడు. చూసి వెంటనే రాముని యొక్క మనస్సు ద్రవించింది. ఓ మిత్రమా, నీకు ఏమిటి ఈ దుస్థితి? ఇలాంటి స్థితి రావడానికి కారణం ఏమిటి అని అడుగుతున్నాడు. ఆ జటాయువు కొన ఊపిరితో ఉన్నది, ఏమీ చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నది. రా 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 అంటోంది, ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తోంది. ఎవరో దుష్టులైనటువంటి రాక్షసులు సీతాదేవిని అపహరించినట్లుగా చెప్పాలని ఆమె ప్రయత్నం, ఆ జటాయువు యొక్క ప్రయత్నం. అలా చెప్తూనే
ఆ జటాయువు కాస్త ప్రాణత్యాగం చేసింది. ఎప్పుడైతే అలా ప్రాణత్యాగం చేసిందో రాముడు మిత్రుడైనటువంటి జటాయువు కోసం అత్యంత దీనంగా విలపిస్తున్నాడు. సీతాదేవి కోసం నీవు ప్రాణత్యాగం చేసినటువంటి దానివి, ఇలాంటి మిత్రుడి కోసం నేను ఏమి చేయగలను? నా పిత, నా ఆత్మజో, నా అన్యో యథా జటాయుర్ మమ ప్రియః. నాకు తండ్రి గాని నా కుమారుడు గాని ఇతరులు ఎప్పుడూ కూడా జటాయువు అంత ప్రియమైనటువంటి వాళ్ళు కాదు. నాకు చేసేటటువంటి సహకారంలో తన యొక్క ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి జటాయువు అని చెప్పి అత్యంత దీనంగా ఆ యొక్క జటాయువుని హృదయానికి హత్తుకుని మరీ విలపిస్తున్నాడు రాముడు. అలా విలపించి సీతాదేవి కోసం విలపిస్తూ అలాగే జటాయువుకి అంత్యక్రియలు నిర్వహించారు. జటాయువుకి అంత్యక్రియలు నిర్వహించి అంటే ఉపకార ఫలం మిత్రం, ఉపకారానికి ఫలితం ఎవరు? మిత్రుడు. మిత్రుడైనటువంటి జటాయువు తన కోసమైనటువంటి ప్రాణాలను సైతము త్యాగం చేశాడు కాబట్టి అతన్ని మించినటువంటి మిత్రుడు నాకు లేడు అంటూ మిత్రత్వాన్ని ప్రకటించాడు. మిత్ర ధర్మాన్ని అక్కడ ప్రకటించాడు. రామో విగ్రహవాన్ ధర్మ. అలా అక్కడి నుంచి జటాయువుకి అంత్యక్రియలు చేసిన తర్వాత బయలుదేరి ముందుకు వెళుతున్నారు. అలా ముందుకు వెళుతూ అలాగే విలపిస్తున్నాడు రాముడు. విలపిస్తూ విలపిస్తూ ముందుకు వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేటప్పటికి కబంధుడు అనేటటువంటి రాక్షసుడు వీళ్ళిద్దరిని పట్టుకుంటాడు. రెండు చేతులతో అతని యొక్క రెండు బాహువులని వాళ్ళు ఖండిస్తారు. అలా ఖండించిన తరువాత ఆ యొక్క కబంధుడు చెప్తాడు, మీ యొక్క దర్శన భాగ్యం అయినప్పుడు నాకు శాప విముక్తి అవుతుంది అని చెప్పేసి నాకు శాప విమోచనం ఉన్నది. ఇప్పుడు మీరు గనక నన్ను బాధి పెట్టినట్లయితే నేను ఈ శరీరాన్ని వదిలేసి దివ్యమైనటువంటి దేహాన్ని పొందుతాను. అప్పుడు సీతాన్వేషణకు సంబంధించినటువంటి విషయాలను మీకు చెప్పగలను. అప్పుడు నాకు దివ్య శక్తులు వస్తాయి అని చెప్పి ఆ కబంధుడు అంటే వెంటనే వాళ్ళు ఆ యొక్క కబంధుడిని అక్కడే కూర్చోబెట్టారు. అటు తర్వాత అందులో నుంచి దివ్యమైనటువంటి దేహంతో బయటికి వచ్చాడు. ధనువు యొక్క కుమారుడు అతడు. దివ్యమైనటువంటి దేహంతో పైకి వచ్చినటువంటి వాడే రామలక్ష్మణులకు చెప్తూ ఉన్నాడు, రామ, నీ యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని అన్వేషించేటటువంటి విషయంలో ఇక్కడికి పంపాతీర సమీపంలో ఉన్నటువంటి ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడు అనేటటువంటి ఒక వానరుడు ఉన్నాడు. అతనితో కనుక నీవు మిత్రత్వం చేసుకున్నట్లయితే అతని వలన నీకు సీతాన్వేషణకి సంబంధించినటువంటి సహాయం లభిస్తుంది అని చెప్పాడు. వెంటనే రామలక్ష్మణులు ఇద్దరు కూడా పంపాతీరం వైపు అలా బయలుదేరి వెళ్తున్నారు. పంపాతీరం వైపు వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో మతంగ మహర్షి యొక్క ఆశ్రమం వాళ్ళకి కంటపడుతుంది. ఆశ్రమంలోకి వెళ్తారు. ఆశ్రమంలోకి వెళ్ళగానే ఒక వృద్ధ వనిత శరీరం అంతా వడలిపోయి ఉన్నది. అలా వణుకుతూ ఉన్నటువంటి దేహంతో ఆ రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా చూసింది. చూసి వెంటనే వాళ్ళకి
చక్కగా పాదాలను కడిగి వారిని అర్చన చేసి చక్కగా ఫలాలను వాళ్ళకి నివేదన చేసింది. రాముడు అడిగాడు, అమ్మా ఇక్కడ నీ యొక్క తపశ్చర్యలన్నీ చక్కగా జరుగుతున్నాయి కదా, ఇక్కడ నీకు వచ్చినటువంటి బాధలు ఏమీ లేవు కదా అని చెప్పి ఆయన అడిగాడు, విష్ణు ప్రశ్నలు వేశాడు. అప్పుడు ఆ యొక్క శబరి మాతంగ కన్య అంటుంది, అద్య ప్రాప్త తపస్సిద్ధి, ఈ రోజు నా తపస్సుకి సంబంధించినటువంటి ఫలితం లభించింది. నాకు నీ యొక్క దర్శన భాగ్యం అయినంతనే నీ తపస్సు సిద్ధిస్తుంది. తంచ దృష్ట్వా పరాన్ లోకాన్ అక్షయ త్వం గమిష్యసి అని చెప్పి మా గురువు గారు సెలవిచ్చారు. మతంగ మహర్షి అయినటువంటి మా గురువు గారు ఆయన పరమపదాన్ని పొందుతూ ఈ ఆశ్రమంలోనే నీవు ఉండు శబరి, ఎప్పుడైతే ఇక్కడికి రామలక్ష్మణులు వస్తారో అప్పుడు నీకు వారి దర్శనంతో నీవు పరమపదాన్ని పొందే అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు మీ యొక్క దర్శనం నాకు లభించింది. నేను ఎవరిని తెలుసా రామ, మునీనామాశ్రమం అహంచ పరిచారిణి. మా గురువు గారైనటువంటి మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో నేను ఒక పరిచారికను, గురువు గారికి సేవలు చేస్తూ ఉంటాను. అలా సేవలు చేస్తూ ఉండేటటువంటి దానిని నేను ఈ ఆశ్రమ ప్రాంతాన్నంతా చక్కగా శుభ్రపరుస్తూ ఉండటము, గురువు గారి యొక్క వస్త్రాలని ఉతుకుతూ ఉండటము, ఇలా గురు శుశ్రూషలు చేయటం ద్వారా తత్ఫలితంగా రామదర్శనం నాకు లభించింది. గురు శుశ్రూషల ఫలితం భగవద్ దర్శనం, భగవద్ దర్శన ఫలితం మోక్షం, పరమపదాన్ని పొందటం. ఆ శబరి చేసినటువంటి పని, ఆమె కేవలము ఒక పరిచారిక. గురు శుశ్రూషలు చేయటంత మాత్రం చేత ఆమెకి అంతటి దివ్యమైనటువంటి భగవంతుని దర్శనం లభించింది. ఆ దర్శన భాగ్యం చేత ఆమె అక్షయమైనటువంటి పుణ్యలోకాలకు వెళ్ళబోతోంది. రామా, నేడు కదా నా తపస్సు ఫలించింది, మా గురువు గారికి నేను చేసినటువంటి సేవలకు ఫలితం లభించింది నేడు కదా అంటూ ఆ రాముణ్ణి అలా కళ్ళతో చూస్తూ ఆనంద బాష్పాలను జాలువారుస్తూ ఆ రాముని యొక్క పాదాల మీద పడి ఆమె ఎంతో భక్తి పారవశ్యంలో మునిగిపోయినటువంటిది. అలాంటి శబరి ఆమె, రామ, ఇంకా ఈ దేహం జర్జరీభూతమైపోయింది, ఈ దేహం ఇంకా నిలవలేదు, నాకు గనక నీవు అనిజ్ఞ ఇచ్చినట్లయితే ఇక్కడ నుంచి ఈ యొక్క దేహాన్ని వదిలేస్తానన్నది. అలాగేనమ్మా అని చెప్పి రాముడు అనిజ్ఞ ఇచ్చాడు. కృత్వాత్మానం కృతాశనం. అప్పుడు ఆమె వెంటనే యోగాగ్నిలో తన యొక్క దేహాన్ని ఆ అగ్నిదేవుడికి ఆహుతి చేసింది. దివ్యమైనటువంటి శరీరాన్ని, దివ్యమైనటువంటి వస్త్రాలని, ఆభరణాలని ధరించి అక్కడ కనిపించింది రామలక్ష్మణులకు. అలా ఆకాశ మార్గంలో ఆమె పరమపదానికి వెళ్ళిపోయింది. పుణ్యాత్ములైనటువంటి వాళ్ళకి, పాపాత్ములైనటువంటి వాళ్ళకి వేరు వేరు మార్గాలు ఉంటాయి. ఆ యమలోకానికి వెళ్ళడానికి ఎవరైనా సరే ముందు యమలోకాన్ని దర్శించవలసిందే. ధర్మరాజు అంతటి వాడే దర్శించాడు. పుణ్యాత్ములైనటువంటి వాళ్ళ యొక్క మార్గం
చక్కటి విశాలమైనటువంటి వీధులతో, రెండు పక్కల వృక్షాలతో కూడి ఫల పుష్పాలతో నిండి ఉంటాయి ఆ వృక్షాలన్నీ. మధ్య మధ్యలో సరస్సులు మొదలైనటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఎండ ఉన్నప్పుడు బాగా ఎండ కాస్తూ ఉన్నటువంటి సందర్భంలో నీడనిచ్చేటటువంటి వృక్షాలు ఉంటాయి. అలాంటి మార్గంలో పుణ్యాత్ములంతా కూడా వెళ్తూ ఉంటారు యమలోకానికి. మరి అత్యంత పాపాలు చేసినటువంటి వాళ్ళంతా కూడా యమ కింకరుల చేత, యమ కింకరుల యొక్క పాశాలు, ఆ యమ పాశాల చేత బంధించబడి వాళ్ళ యొక్క దండనకి గురవుతూ, ఎలాంటి ఆచ్ఛాదన లేనటువంటి, ఎలాంటి వృక్షాలు లేనటువంటి మార్గాలలో కింద ఇసుక నేలలో పడి నడుస్తూ వెళ్ళవలసి ఉంటుంది. పైనుంచి ఎండ కాస్తూ ఉంటుంది. మార్గ మధ్యలో ఎక్కడ తాగటానికి కూడా మంచినీళ్ళు ఉండవు. అలాంటి దుర్భరమైనటువంటి ఆ మార్గాల వెంబడి వెళ్ళవలసి ఉంటుంది పాపాత్మలంతా కూడా. ఇవన్నీ కూడా మనకి పురాణాలన్నింటిలో కూడా చక్కగా తెలియజేస్తూ ఉంటారు. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనకేమవుతుంది? పాపం చేయటం వలన తాత్కాలికంగా మనం సుఖాన్ని పొందుతున్నామేమో కానీ తదనంతర కాలంలో దాని యొక్క ఫలితం అత్యంత తీవ్రంగా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. తెలిస్తే మనస్సులో ఎప్పుడో ఒకప్పుడది ఆ మనస్సులో ఉంటే ఈ పాపం అనేటటువంటి క్రియను మనం చేసేటప్పుడు అది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అది హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ పాప కర్మలకు మనం దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నెమ్మది నెమ్మదిగా ఆ యొక్క పాప సంస్కారం నుంచి దూరం అవుతూ ఉంటాం. కేవలం గురు శుశ్రూషలు చేసినంత మాత్రం చేత శబరికి భగవద్ దర్శనం అవటము, పరమపదాన్ని పొందటము జరిగింది. మరి ఆ రామ శబ్దాన్ని, ఆ రామ నామాన్ని మనం నిరంతరం కనుక మనస్సు అలా మన నిత్యకృత్యాలు చేసుకుంటూనే ఆ నామాన్ని అలా మనస్సులో జపించుకుంటూ ఉన్నట్లయితే మనస్సులో ఉన్నటువంటి కల్మషాలన్నీ దగ్ధమైపోతాయి. మనస్సులోకి రాముడు ప్రవేశిస్తాడు. కొద్ది జన్మలలో మనం కూడా అలాంటి పరమపదాన్ని పొందే అవకాశం ఉంటుంది. మనం ప్రవచనాలు వినటం వల్ల కానీ, చదువుకోవటం వల్ల కానీ ఫలితం ఏమిటంటే ఇలాంటి విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ఈ విషయాలను తెలుసుకోకుండా మనం ఎంతసేపు అర్చనలకి, అభిషేకాలకి పరిమితమైపోతే ఈ యొక్క జన్మల పరంపర కూడా కొనసాగుతూనే ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ రాముడు శబరికి ముక్తిని ప్రసాదించాడు. అలాగే ఇంత పూర్వం అహల్య ఉన్నటువంటి గౌతమాశ్రమంలో కూడా వెళ్ళినప్పుడు ఆమె కూడా వాయుభక్ష తపస్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతాన, ఎవరికి కనబడకుండా వాయుభక్షణ చేస్తూ ఆ ధూళి దూషితమైనటువంటి ఆ యొక్క వస్త్రాలతో అలాగే ఉండి తపస్సు చేసుకుంటూ ఉండమని చెప్పి గౌతమ మహర్షి చెప్పించాడు. ఆయన చెప్పించినప్పుడు ఎప్పుడైతే రాముడు ఈ ప్రాంతంలోకి అడుగు పెడతాడో అప్పుడు నీకు శాప విముక్తి అవుతుంది అని కూడా ఆయన ఇచ్చాడు. శాప విమోచనం కూడా తెలియజేశాడు. అప్పుడు రాముడు విశ్వామిత్ర మహర్షి వెంట ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు ఆయన పాదం పెట్టగానే పతిత అయినటువంటి అహల్య పావనమవుతుంది. ఆ రకంగా శ్రీరాముడు పతిత పావనుడయ్యాడు. రాము విగ్రహవాన్ ధర్మ అంటే ఆయన ధర్మాచరణ కారణంగా పతిత పావనుడయ్యాడు. శబరి లాంటి గురు శుశ్రూషలు మాత్రమే చేసినటువంటి వాళ్ళకి సైతము మోక్షాన్ని అనుగ్రహించాడు. ఇది రాముని యొక్క ధర్మం. అలా
శబరి మోక్షానికి వెళ్ళిపోయిన తర్వాత